అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ కుమార్. మంగళగిరి టౌన్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ యొక్క వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇటీవల కాలంలో నేరాలు జరిగే తీరు మారిపోయింది. ముఖ్యంగా ఆర్థిక నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఆన్‌లైన్ మోసాల బారిన పడి చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉ మామూలు నేరాల్లో ఒక వ్యక్తికి, ఇంకో వ్యక్తికే నష్టం ఉంటుంది. ఈ యొక్క ఆర్థిక నేరాల్లో ఒక వ్యక్తి మోసపోయినట్లయితే అతని కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. ఎంతో కాలం నుండి కష్టపడి, చెమటోర్చి దాచుకున్న డబ్బులు ఈ సైబర్ మోసగాళ్ళ వలలో పడి, వాళ్ళు చూపించే వాటికి అత్యాసపడి వాళ్ళ వలలో చిక్కుకొని ఈ మన కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దెబ్బతీసేసుకునే అవకాశం ఉంది కావున వీటిపైన ప్రజలను అప్రమత్తం చేయాలని, వారు జాగ్రత్తగా ఉండాలని తెలియజేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా అవేర్‌నెస్ క్యాంప్స్ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ గారు ఈ యొక్క ఎటువంటి నేరాలు జరుగుతూ ఉన్నాయి పరంగా అని వాటిని సెగ్రిగేట్ చేయడం జరిగింది. వాటిపైన సుమారు 35-40 రకాల ఈ ఆన్‌లైన్ చీటింగ్స్‌ని కూడా గుర్తించాము. వాటిలో ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా, వాళ్ళలో భయాన్ని క్యాష్ చేసుకునే విధంగా ఇటీవల కాలంలో రీసెంట్‌గా జరుగుతున్నది సైబర్ అరెస్ట్. అంటే ఇది ఆన్‌లైన్‌లో మీకొక ఫోన్ వస్తుంది. మేము ముంబై నుంచి మాట్లాడుతున్నాం, లేదంటే ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాం, పోలీస్ వారము, లేదంటే ఇన్‌కమ్ టాక్స్ వారము, ఇతర గవర్నమెంట్ ఆఫీసర్లు అని చెప్పి వారు మిమ్మల్ని పరిచయం చేసుకొని, మీ యొక్క డీటెయిల్స్ తెలుసుకొని, మీరు మీ యొక్క అకౌంట్స్ గానీ, లేదంటే మీ యొక్క యాక్టివిటీస్ గానీ చాలా ఈటిల్లో ఇల్లీగల్‌గా ఉన్నాయని, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని బెదిరించి, మీ దగ్గర నుంచి మీకు ఏదైనా సహాయం చేయాలంటే మీరు డబ్బులు కట్టాల్సి ఉంటుందని చెప్పి మీ దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు గుంజుకునే పరిస్థితి ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేసేదేమనగా, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా మిమ్మల్ని అరెస్ట్ చేయాలన్నా, మిమ్మల్ని మీరుంటున్న ప్రదేశం నుండి తీసుకెళ్లాలన్నా, ఏదైనా కేసులో మీరు ఉంటున్న సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వచ్చి మాకు సమాచారం ఇచ్చి మిమ్మల్ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆన్‌లైన్‌లో ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీపై కేసు అయిందంటే మీరు ఎటువంటి భయపడకుండా సంబంధిత పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి మీతో మాట్లాడగలమని వాళ్ళకి చెప్పి ఫోన్ కట్ చేసేసేయండి. అందువల్ల మీకు వచ్చిన నష్టమేమి లేదు. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన మోసం ఏం జరుగుతూ ఉందంటే, ఇంట్లో ముఖ్యంగా లేడీస్‌ని టార్గెట్ చేసుకొని ఇంటి దగ్గరే కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు మీరనే వాళ్ళకి భ్రమ కల్పించి, మీరు ఒక రూ. 1000 ఫస్ట్ మేము పెట్టిన నెంబర్‌కి అని చేయగలిగితే మీకు దానికి కొంత యాడ్ చేసి మీకు పంపించడం జరుగుతుందని మొదట రూ. 1000, 2000, 5000, 10,000 వేసి దానికి వారు కొంత అమౌంట్‌ని జమ చేసి తిరిగి పంపించడం జరుగుతుంది. అలా మీకు బాగా నమ్మకం కలిగిన తర్వాత మీ దగ్గర నుండి ఎక్కువ మొత్తంలో డబ్బుని ఏపించుకొని, తర్వాత మీ డబ్బు మీకు రిటర్న్ రావట్లే మీరు క్వెషన్ చేస్తే టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది, దాన్ని క్లియర్ చేయాలంటే ఇంకొంచెం మనీ కట్టాలని మీ దగ్గర లక్షల్లో మనీ గుంజి తర్వాత మీకు మొహం చాటేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా కూడా చాలామంది గృహిణులు వాళ్ళ ఇంట్లో భర్తలకు తెలియకుండా ఈ యొక్క ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు, ఆన్‌లైన్‌లో పని చేసుకోవచ్చు అనే ఆశతో చేసి మోసపోవడం జరుగుతుంది. వీటి పట్ల కూడా మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు వారి తరఫున విన్నవించుకుంటూ ఉన్నాం. ఇంకొకటి ఏపీకే యాప్స్ అని ఈ మధ్యన వచ్చినాయి. ఆ లింక్ పంపిస్తారు. లింక్ పంపించిన తర్వాత అవి మీ ప్రమేయం లేకుండానే మీ డేటా అంతా వాళ్ళకి షేర్ అయిపోతుంది. మీ ఫోన్ నెంబర్‌తో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్‌లో యాక్సెస్ వచ్చేస్తుంది వాళ్ళకి. దాని ద్వారా మీ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయగలుగుతారు. మీ అకౌంట్‌లో ఉన్న డబ్బులు కూడా వాళ్ళు తీసుకొని మీకు నష్టం కలిగించే అవకాశం కలుగుతూ ఉంది. వీటి పట్ల కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, బ్యాంకు వారు కానీ, ఆర్‌బీఐ వారు కానీ, ఆధార్ కార్డుకు సంబంధించిన వారు కానీ, ఎటువంటి గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళైనా సరే మీ యొక్క డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. మీ యొక్క అప్డేట్ చేయాలి. మీ యొక్క కార్డ్స్ అప్డేట్ చేయాలి. లేదంటే మీ క్రెడిట్ కార్డ్స్ అమౌంట్ ఎన్హాన్స్ చేస్తామని చెప్పి మీకు లింక్స్ పంపిస్తున్నారు ఈ మధ్యన. ఆ లింక్స్ కూడా క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. మీరేమో తెలియక అవన్నీ అప్లోడ్ చేయగానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కానీ, ఇతర మీకు సంబంధించిన వ్యక్తిగత డేటాలో మీ ఫోన్‌కు సంబంధించిన యాక్సెస్ వాళ్ళకు వచ్చి మీ యొక్క ఫోను, మీ ఇన్ఫర్మేషను పూర్తిగా వాళ్ళ యొక్క ఆధీనంలోకి వెళ్తుంది. దాని ద్వారా మీ యొక్క అకౌంట్‌ని ఆపరేట్ చేసి
మీ యొక్క డబ్బులను కాజేసే ఒక కార్యక్రమం జరుగుతుంది. వీటి పట్ల కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకొక నేరం ఏం జరుగుతుందంటే ముఖ్యంగా మగవాళ్ళని, అందులో యువకుల్ని టార్గెట్ చేసుకొని మీకు వీడియో కాల్స్ చేస్తున్నారు. మీరు వీడియో కాల్ లిఫ్ట్ చేయగానే అవతల ఆ లేడీ న్యూడ్‌గా ఉంటారు. వారు మీతో చాట్ చేస్తా మీ యొక్క కాల్‌ని వాళ్ళు స్క్రీన్ రికార్డ్ చేసి మిమ్మల్ని అదే వీడియోని తిరిగి మీకు పంపించి మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసి మీ దగ్గర ఏదైతే ఈ విధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తాం, మీ కాంటాక్ట్‌లకి అన్నిటికీ షేర్ చేస్తాం అని చెప్పి మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసి మీ దగ్గర నుంచి డబ్బులు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో కూడా మీకు ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చి పొరపాటున మీరు లిఫ్ట్ చేసిన అవతల ఎవరైనా ఆడమనిషి నగ్నంగా ఉన్నట్లయితే వెంటనే ఆ ఫోన్ కట్ చేసి ఆ నెంబర్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టండి. ఆ విధంగా కూడా మీరు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా యువతకి తెలియజేస్తూ ఉన్నాము. ఇంకా ఇదే విధంగా మీకు చాలా విధమైన సైబర్ నేరాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించి మా పోలీసు వారు చాలా నేరాలను గుర్తించి వాటిని మీకు అన్నిటి మీద సంబంధిత జనాలకి, ప్రజలకి అవగాహన కల్పించాలనే కార్యక్రమంతో వాటినన్నిటినీ గుర్తించడం జరిగింది. గుర్తించి వాటిపైన ప్రజల్లోకి విరివిగా వారి యొక్క అవగాహన సదస్సులు కూడా కలిగిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే ఆన్లైన్గా చదువులేని వారికంటే మంచి ఉన్నత స్థాయి విద్యావంతులే వీటికి ఎక్కువగా గురవుతున్నారు. ఇందులో ముఖ్యంగా పోలీసు వారు చెప్పేది ఏంటంటే ఓపెన్ చేసి చూద్దాం, మనకు తెలుసు కదా, మనం ఏమి కూడా తెలియకుండా చేయం కదా అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు లింక్స్ క్లిక్ చేస్తున్నారు. కానీ ఒక్కసారి లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ ప్రమేయం లేకుండానే మీ యాక్సెస్ మొత్తం నేరగాళ్ళ చేతిలోకి వెళ్తూ ఉంది. దానివల్ల మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ వేరే విధమైన లీగల్ లిటిగేషన్స్ కూడా మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి మీకు లభిస్తుంది. ఇంకొక ముఖ్యమైన నేరం ఏంటంటే ఈ ఆన్లైన్ లోన్ యాప్స్. ఈ యువత ఎక్కువగా ఈ బెట్టింగ్స్ కానీ ఇతర అవసరాలకు కానీ వారి అవసరాల నిమిత్తం ఆన్లైన్లో అన్రిజిస్టర్డ్ బ్యాంక్ లోన్స్ నుంచి యాప్స్ నుంచి లోన్స్ తీసుకుంటున్నారు. మీరు ఎంత డబ్బులు తిరిగి కట్టినా సరే ఇంకా మీరు కట్టాల్సిందేనని చెప్పి మిమ్మల్ని థ్రెటనింగ్ చేస్తున్నారు. మీరు ఆ లోన్ తీసుకున్నప్పుడే మీకుతో కొన్ని మీకు నోటిఫికేషన్స్ పంపించి అలో చేయమని చెప్పి మీ కాంటాక్ట్ యాక్సెస్ మొత్తం తీసుకొని మీరు డబ్బు చెల్లించిన పక్షంలో మీ ఫోటోలు, మీ కుటుంబ సభ్యుల ఫోటోలు మార్ఫింగ్ చేసి మీ కాంటాక్ట్లో పంపించడం గట్టా జరుగుతూ ఉంది. ఆ విధంగా ఏమైనా చేసినా, ఏమైనా మార్ఫింగ్ ఫోటోలు వచ్చినా మీరు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా తక్షణమే పోలీస్ వారిని సంప్రదించాలి. దానివల్ల మార్ఫింగ్ ఫోటోల వల్ల మీకు పోయేది ఏమీ లేదు. దానివల్ల మీరు భయపడి ఎటువంటి అఘాయిత్యాలకి పాల్పడవద్దు. మీరు ఇమీడియట్గా పోలీసులను ఆశ్రయిస్తే ఆ మార్ఫింగ్ ఫోటోలను సోషల్ డొమైన్ నుంచి ఎలా డిలీట్ చేయించాలో దానికి ప్రాసెస్ ప్రకారం చేస్తాము. ఈ విధంగా ఇదే కాకుండా వ్యాపారస్తులను కూడా చాలా విధాలుగా మోసం చేస్తున్నారు. మీ యొక్క ఫోన్పే నుంచి మాకు ₹1 పంపించండి, తర్వాత మేము మీ అకౌంట్కి పంపిస్తామని చెప్తున్నారు. ఈ విధంగా మీరు పంపించేటప్పుడు కూడా వాళ్ళు కొన్ని యాప్స్ ద్వారా మీ యొక్క ఫోన్పే నంబర్ ద్వారా లేదంటే మీరు అక్కడ పెట్టిన స్కానర్ల ద్వారా వాళ్ళు కూడా టెక్నికల్గా మీ అకౌంట్స్లోకి లాగిన్ అయ్యి మీ యొక్క డబ్బులను గుంజే యొక్క టెక్నాలజీని కూడా డెవలప్ చేసుకున్నారు. ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కానీ మీకు వచ్చే మెసేజ్ని క్లిక్ చేసి వాళ్ళు అడిగే క్వశ్చన్లకి మీరు అప్లోడ్ చేసేటప్పుడు కానీ ఓటీపీలు షేర్ చేసేటప్పుడు కానీ మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా థింక్ వన్స్ బిఫోర్ యూ థింక్ వన్స్ క్లిక్ వన్స్ అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అని పెట్టారు. దీనివల్ల మీరు ఏదైనా లింక్ని క్లిక్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. దానివలన మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తిగా రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ మోసాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఆ విధంగా ఎటువంటి తెలియని లింక్స్ని క్లిక్ చేయకుండా, మీ యొక్క డేటాను ఎవరికి షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, నమస్తే.